తాండవ ఆయకట్టుకు నీరు విడుదల చేసిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు, పాల్గొన్న హోంమంత్రి అనిత. అనకాపల్లి జిల్లాలోని మేజర్ ప్రాజెక్ట్ తాండవ రిజర్వాయర్ నుంచి ఆయకట్టుకు నీటిని స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు, హోంమంత్రి వంగలపూడి అనిత పూజలు నిర్వహించి నీటిని విడుదల చేశారు. అనంతరం జలహారతి కార్యక్రమం నిర్వహించారు. స్పీకర్ మాట్లాడుతూ నర్సీపట్నం, పాయకరావుపేట, కాకినాడ జిల్లా ప్రాంతాలకు తాండవ ప్రాజెక్టు ద్వారా పంటలకు నీరు అందుతుందన్నారు. గత ప్రభుత్వ కాలంలో తాండవను నిర్లక్ష్యం చేశారు. 7 లక్షలతో గేట్లు మరమ్మతులు చేయలేకపోయారని విమర్శించారు. ఈసారి వర్షపు నీటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి. తాండవ జలాశయం ద్వారా సుమారు 52,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఇందులో అనకాపల్లి జిల్లాలో 33,000 ఎకరాలకు, కాకినాడ జిల్లాలో 19,000 ఎకరాలకు నీరు సరఫరా అవుతుంది. హోంశాఖ మంత్రి అనిత ద్వారా 2,10,00,000 విపత్తు నివారణ నిధితో 18 అభివృద్ధి పనులు చేపట్టారు. అదనంగా 4,20,00,000 రూపాయలతో 57 పనులు మంజూరై ఇప్పటి వరకు 30 పనులు పూర్తయ్యాయి. ఆయకట్టుకు 60 రోజులకు సరిపడా నీటి నిల్వలు ఉన్నాయి. గత ఏడాది పలు పనులతో మొత్తం 8 కోట్ల రూపాయలతో తాండవ ప్రాజెక్టు అభివృద్ధి జరిగింది. తాండవ జలాశయం పూర్తి సామర్థ్యం 4.96 టీఎంసీ కాగా ప్రస్తుతం నీటి నిల్వ 2.92 టీఎంసీ ఉంది. కాబట్టి నీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలి. నాతవరం నుంచి తాండవ జలాశయం వరకు సుమారు 8 కోట్ల రూపాయలతో రోడ్లు, భవనాల శాఖ ద్వారా త్వరలో రోడ్డు నిర్మాణం చేపడతామని చెప్పారు. హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ తాండవ రిజర్వాయర్ నీటి విడుదల కార్యక్రమంలో పాల్గొనడం తన అదృష్టమని తెలిపారు. గత ప్రభుత్వంలో తాండవ రిజర్వాయర్ను పట్టించుకోలేదు, గేట్ల మరమ్మతులు కూడా చేయలేదు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆధ్వర్యంలో రిజర్వాయర్ గేట్లను మరమ్మతులు చేశారు. ఈ రిజర్వాయర్ ద్వారా 50,000 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నాం. తుని, పాయకరావుపేట, నర్సీపట్నం నియోజకవర్గాల రైతులు దీనిపై ఆధారపడ్డారు. రైతులకు ఎన్డీఏ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది, పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండవ చైర్మన్ కరక సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.